హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాంగో హల్వా పరాటా చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫాస్ట్గా. ఫస్ట్ మనకి ఒక కప్పు మ్యాంగో ప్యూరీ. ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే మ్యాంగోని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే ఇలా ప్యూరీ అయిపోద్ది. తర్వాత మనకి ఇలాచీ పౌడర్, పసుపు, ఒక కప్పు షుగర్, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు సూజీ రవ్వ, ఒక కప్పు మనకి మైదా అండ్ మనకి కావాల్సినంత నెయ్యి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ సూజీ రవ్వ అయితే ఏదైతే ఉందో ఇది మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మన సూజీ రవ్వ అయితే ఏదైతే ఉందో అది ఫ్రై అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ని తీసుకొని ఇలాంటి ఒక బౌల్ని తీసేసుకొని దీంట్లో మనము 3 cups ఆఫ్ వాటర్ వేయాలి. ఓకేనా, 1 2 3 ఇలా 3 cups వేసుకున్నాక ఈ వాటర్ బాయిల్ అవుతుంటే అప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న సూజీ రవ్వ వేసి కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఈ వాటర్ని మనం బాయిల్ చేద్దాం. చూస్తున్నారు కదా గైస్, మన వాటర్ ఏదైతే ఉందో బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న సూజీ రవ్వ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకోండి, తిప్పండి సో దట్ మనకి ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది. మనము ఫస్ట్ అయితే ఈ సూజీ రవ్వ వేసుకున్నాం కదా, ఇది బాగా ఉడకాలి. ఉడికాక మనము నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. సో గైస్, మన సూజీ రవ్వ అయితే ఏదైనా ఉడికిపోయింది. సో దీనిలో మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెయ్యి వేసుకోవాలి, ఒక 5 spoons. మనకి నెయ్యి వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది. మనకి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం షుగర్ వేసుకోవాలి. అండ్ ఐ బెట్ గైస్ ఇది వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ డిషెస్ ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో. ఇదైతే మస్ట్ ట్రై డిష్. మీకు షుగర్ వేసుకోవాలి నెక్స్ట్. ఓకే, షుగర్ కరిగేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇలాచీ పొడి రెడీగా పెట్టుకున్నాం కదా, అది ఒక 1/2 tablespoon వేసుకోవాలి. చూసారు కదా, అలా 1/2 tablespoon వేసేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనము మ్యాంగో ప్యూర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా సమ్మర్ సీజన్లో మీరు మ్యాంగో తిన్న రెసిపీస్ ట్రై చేస్తే చాలా మంచిది. మీకు కూడా మ్యాంగోస్ తిన్నట్టు ఉంటుంది, ప్లస్ కొత్త డిషెస్ కూడా ట్రై చేసినట్టు ఉంటుంది. సో గివ్ ఇట్ ట్రై గైస్. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని చెప్పండి మీకు ఎలా వచ్చిందో అనేసి. ఇక్కడ నిల్చుంటే మాత్రం నాకైతే స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. నాకైతే తినాలనిపిస్తుంది అవ్వకముందే. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది మనము కలుపుతూ ఉండాలి మాడకుండా. అండ్ ఇది ఒక 10 minutes వరకు ఇలా చేసుకోవాలి. చేశాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి కలుపుకోవాలి. అది ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న మైదా ఇంకా గోధుమ పిండి వేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మైదా వేసుకున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఈ గోధుమ పిండి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇలా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి కొంచెంసేపు.
సో గైస్ చూస్తున్నారు కదా, మనం ఈ పిండి ఇలా కలిపేసుకున్నాము. కలిపేశాక మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఓకే, కలిపేసుకొని దీన్ని మనం ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఓకేనా. సో ఇది అవుతుండగా మనం ఇంతకుముందు చేసాం కదా ఒక మిక్స్చర్, ఇది రెడీ అయి ఉంటుంది. అప్పటిలోకి మనం దీన్ని ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత మన పరాటా ఏదైతే ఉందో చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట. సో గైస్, మన పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఇప్పుడు చూడండి. మనం ఇట్లా బాల్ తీస్తే ఒక బాల్ కనిపిస్తుంది కదా, ఇలా రావాలి. ఇలా ఈజీగా మనకి బాల్స్ అనేవి అవ్వాలన్నమాట. కనిపిస్తుంది కదా. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి గైస్. ఓకే, ఇది మాత్రం చూసుకోండి మీరు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక పెంక పెట్టేసుకొని మనం దాన్ని వేడి చేసుకోవాలి. గైస్, మనము పొయ్యి మీద ఒక బౌల్లో రవ్వ అంతా మిక్స్ చేసి బాయిల్ చేసుకున్నాం కదా, అది చల్లగాయాక ఇలా బాల్స్ చేసుకోవాలి గైస్. ఓకే, ఇంకోటి గైస్, ఇది మేము ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఇంగ్రీడియంట్, బట్ ఇట్ ఈస్ అ రిక్వైర్మెంట్. ఇదేంటంటే ఇది ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాని కవర్. సో ఇది మనకి పరాటాస్ తీసుకోవడం కావాలి. ఇప్పుడు మనం పరాటాస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పిండితోని చేసుకున్నాం కదా, ఫస్ట్ అది అవుటర్ లేయర్ అవుతుంది అనమాట. మనము ఈ ఆయిల్ కవర్ మీద కొంచెం నెయ్యి వేసుకొని మన పిండితోని అయితే బాల్స్ చేసుకున్నామో అది స్ప్రెడ్ చేసుకొని లోపట మనము రవ్వతోని చేసుకున్నాం కదా, ఆ రవ్వ బాల్స్ని పెట్టాలన్నమాట. ఇది ఫిల్లింగ్ అవుతుంది అనమాట, బేసికలీ ఫిల్లింగ్ లాగా. చూసారా, ఇలా చేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి ఒక రౌండ్గా. గుర్తుపెట్టుకోండి, బయట మన పిండితో చేసింది లేయర్, లోపల మన రవ్వ ఉండాలి. చేశాక ఒక రౌండ్ లాగా చేసేసుకొని నెయ్యి వేసుకొని ఆయిల్ పేపర్ పైన ఇలా చేసుకోవాలి, స్ప్రెస్ చేసుకోవాలి. ఇది పోలేలాగానా మమ్మీ? పోలేలాగానే. సో మీకు పోలే ఐడియా ఉంటుంది కదా గైస్, బొబ్బట్లు అంటారు. సో అలానే చేసుకోవాలి బేసికలీ. ఓకే, సో మనం నెక్స్ట్ మన పెంక ఏదైతే ఉందో అది వేడైపోయింది. దానిపైన మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పైన మనం ఇందాక చేసుకున్న పరాటా ఏదైతే ఉందో అది వేసుకోవాలన్నమాట. సో గైస్, మనము అదైతే పరాటాలుగా చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ నుంచి ఇలా తీసుకోవాలి గైస్, కేర్ఫుల్గా చూడండి. ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవాలి, మన వేడైన పెంక పైన వేసేసుకోవాలి. ఓకే, ఈ వేడైన పెంక పైన ముందే మనం కొంచెం నెయ్యి వేసుకున్నాము, తర్వాత కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాము. సో దట్ మన పరాటా బాగా కాలుతుంది అండ్ తీయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద టేస్టియస్ట్ రెసిపీస్ గైస్, మస్ట్ ట్రై రెసిపీ అని నేను చెప్తాను. మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, మా కామెంట్ సెక్షన్స్లో మేము వెయిట్ చేస్తుంటాం, మీ కామెంట్స్ ఎప్పుడు వస్తాయి అనేసి. సో మనము ఒక సైడ్ అయితే మంచిగా కాలింది గైస్. ఇప్పుడు నెక్స్ట్ వైపు తిప్పేసుకున్నాము. కనిపిస్తుంది కదా, ఇలా రౌండ్గా రావాలి. రౌండ్గా వస్తే మీకు మంచిది, అంటే రౌండ్గానే రావాలని అయితే రూల్ లేదు. ఎక్కడ బ్రేక్ కాకుండా చూసుకోండి, అది ఇంపార్టెంట్. మన పరాటా ఎక్కడ కూడా హోల్స్ అవి లేకుండా చూసుకోండి, అది మనకి మెయిన్. ఓకేనా, ఎందుకంటే తినేటప్పుడు అది ఏదైతే ఫీలింగ్ ఉందో అది బయటపడకుండా ఉంటుంది. ఇది ఒక మంచి స్నాక్ ఐటెం గైస్. చూసారుగా మన పరాటాస్ ఏవైతే ఉన్నాయో రెడీ అయిపోయాయి. సో గైస్, మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి. మా ఇంట్లో ఆల్రెడీ ట్రై చేసి తిన్నారు. ఇట్ వాస్ సో గుడ్, అందరికి చాలా నచ్చింది. వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.